ది గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ 40 సంవత్సరాల చరిత్రలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు మునుపెన్నడూ జరగలేదు. అక్టోబర్ 2 దాకా ఎలక్షన్ టైం ఉన్నది. కానీ ఎలక్షన్ ఇప్పుడు పెట్టమని కోరారు. అక్టోబర్ 2 తర్వాత ఎలక్షన్ పెడతామని అన్నాము. అందుకు వాళ్ళు మా మీదే దాడి చేసి మా మీదే కేసులు పెట్టారు. ఇది చాలా దారుణము. దీనిని ఖండిస్తూ మేము ఈరోజు షాపులన్నీ మూసి బంద్ నిర్వహించాము. ఈ కార్యక్రమంలో తాతా ప్రసాద్, జి రామకృష్ణ, ఏమూరు సాయి, దీపు, శరత్ తదితరులు పాల్గొన్నారు. గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ వారు ప్రెసిడెంట్ గారు తాతా ప్రసాద్ గారి మీద నిన్న రాత్రి దాడి జరిగింది. కొందరు వ్యక్తులు వచ్చి దుర్భాషలాడి నానా బేభత్సం చేసి గందరగోళం చేసి ఉన్నారు. కావున దాని సందర్భంగా ఈ రోజున మేమందరం సంఘీభావంగా గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు తాతా ప్రసాద్ గారికి సంఘీభావం తెలియజేస్తున్నాం. స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నాం అందరం. అది ఈ విషయాన్ని పోలీసు వారు వీళ్ళందరూ గమనించుకొని, పెద్దవారందరూ గమనించుకొని ఈ విషయాన్ని మాకు తగు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం. రాత్రి 8:30కి మన గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ తాతా ప్రసాద్ గారి మీద కొందరు వ్యక్తులు వచ్చి దాడి చేశారు. దాడిని ఖండిస్తూ ఇవాళ మేమందరం స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నాము. వాళ్ళు ఇది ఫస్ట్ సారిగా చేయటం, ఇదివరకు 4-5 సార్లు చేశారు. దానికి మన వాళ్ళంతా సహకరించారు. ఇంకెప్పుడు చేస్తారు, ఇంక వదిలేద్దామని. కానీ నేను రాత్రి మరీ దారుణంగా బిహేవ్ చేశారు. దానికి అందరం కలిసి స్వచ్ఛందంగా ఖండిస్తూ బంద్ చేస్తున్నాం. సాయి మహేష్, ది గోల్డ్ సిల్వర్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యుడిని. నిన్న రాత్రి 8:30 గంటలకి కొల్లిపల్లి సురేష్, వాళ్ళ అబ్బాయి హనీషు, అలాగే భరత్ సింహ, వాళ్ళ నాన్న కుప్రావురు హరి, వాళ్ళందరూ ప్రెసిడెంట్ గారి తాతా ప్రసాద్ గారి షాప్ మీదకి అద్దాల మీద గట్టిగా కొడతా, కౌంటర్ మీద గట్టిగా కొడతా, చాలా దుర్భాషలు ఆడతా, ఒరే గిరి అని తిడతా, రోడ్డు మీదకి వచ్చి బాగా గందరగోళం గలబా చేసి అందరిని భయభ్రాంతులను చేసి, ఈ హనీష్ అనే అబ్బాయి ఒక 6 నెలల నుంచి అందరినీ భలే డిస్టర్బెన్స్గా చేస్తున్నాడు. అబ్బాయి యూతే కొత్తగా వచ్చాడు, ఒక 2 సంవత్సరాలు అయింది వచ్చి. అబ్బాయి వచ్చి వ్యాపారం ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా చేయాలనేది కాకుండా అసోసియేషన్ని ఎలా చేజిక్కించుకోవాలి, వాటి మీద జనాల్లో ఎలా నెగిటివ్గా చెప్పాలని ఈ విధంగా అబ్బాయి ప్రయత్నం చేస్తే ఒక వారం 10 రోజుల నుంచి వ్యాపార సంస్థలందరికీ లేనిపోని కాగితాలు, లేనిపోని అబద్ధాలన్నీ అన్నిటికీ పంచుతా, అందరిని ఇబ్బంది పెడతా చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. గ్రూపుల్లో కూడా వీటిని ఈ అసోసియేషన్ దాన్ని రాజకీయంగా చేసి 40 సంవత్సరాల నుంచి మేము పార్టీలో ఉన్నాం, మీరు పార్టీలు మారారు, ఇలా చండాలంగా గ్రూపుల్లోని రాజకీయాలకు తీసుకొచ్చి మళ్ళీ దాన్ని రాజకీయంగా చేసి చాలా అందరినీ ఇట్లా ఎలా పడితే అలా మాట్లాడుతూ అబ్బాయి ఇలా చేస్తున్నాడు. నేను రాత్రి అబ్బాయి వాళ్ళ నాన్నగారు, వాళ్ళిద్దరు భరత్ సింహ, హరి, వాళ్ళ నలుగురు కలిసి తాతా ప్రసాద్ గారి ప్రెసిడెంట్ గారి మీదకి వచ్చి ఇలా దౌర్జన్యంగా దాడి చేయటం చాలా బాధాకరం, కరెక్ట్ కాదు అది. దానికి నిరసనగా సంఘీభావంగా ఇవాళ మధ్యాహ్నం 2 గంటల వరకు బంద్ నిర్వర్తిస్తున్నాము. గొడవ ఏంటంటే అసలు అసోసియేషన్ ఎలక్షన్లు పెట్టాలని, అసోసియేషన్ ఎలక్షన్లు అక్టోబర్లో పెట్టేది. అక్టోబర్ 2 దాకా టైం ఉందని కూడా మన కరెక్ట్గా వారం కిందట అసోసియేషన్లో ఏదో ఫంక్షన్ ఉంటే దాని పరంగా డిఎన్ఆర్ గారి ఇంట్లో మీటింగ్ పెడితే దాని అక్టోబర్లో ఎలక్షన్ పెడతామని కూడా చెప్పారు. అందరూ ఓకే అని అన్నారు. ఈ ఎలక్షన్ పెట్టకముందే ఈలోపే వాళ్ళు ఏదేదో ఆలోచించుకొని ఆయన మీద గొడవ రావడం కావాలని ఇదంతా చేయడం కరెక్ట్ కాదు. వ్యక్తిగతంగా కక్షతోటి ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. పోయినసారి వినాయక చవితి అప్పుడు కూడా సేమ్ ఇలాగే గొడవగా చేసి మేం చేస్తామని చెప్పి చాలా గొడవ చేసి పోనీ దేవుడి కార్యక్రమం అని చెప్పి ఆయన కూడా వాళ్ళకి ఇవ్వటం. తర్వాత ఇప్పుడు మళ్ళీ అలాగే గొడవ చేస్తే ఇది ఏకగ్రీవంగా జనాలు ఆయన వదిలేసుకుంటే తీసేసుకోవాలని వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించి ఈ విధంగా కావాలని వాళ్ళు ఈ విధంగా కుట్రలు పన్నుకొని ఈ విధంగా చేస్తున్నారు. ఇది చాలా కరెక్ట్ కాదు. ఆయన కూడా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేశాడు. ఆయన ఉండి ఆయన కళ్యాణ మండపం ఒక స్టేరే ఆయన ఆధ్వర్యంలో ఉంది. తాతా ప్రసాద్ గారు ఇప్పటికీ 9 సంవత్సరాల నుంచి ఆయన అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేస్తా దాన్ని 3 స్టేర్లు కట్టాడు. 9 సంవత్సరాలు 3 స్టేర్లుగా కట్టి అందరూ 1000 రూపాయలు డబ్బులు ఇస్తా, ఈ 9 సంవత్సరాలు ఎటువంటి వాచ్మెన్లు పెడతా, బాగా పకడ్బందీగా పెడతా, ఎటువంటి ఆటంకాలు ఏమి లేకుండా అందరూ ఆయన తట్టే ఉండి విజయవంతంగా జరుగుతూ ఉంది. ఇప్పుడు అసోసియేషను కళ్యాణ మండపం అవన్నీ ఆయన చేజిక్కించుకోవాలని ఆయన కుట్ర పన్ని ఆయన ఆధ్వర్యంలో లేనిపోని మాటలు, డబ్బులు ఇది చేస్తున్నారని లేనిపోని మాటలు జనాలకు రేకెత్తిస్తా, గొడవలు పెడతా, ప్రశాంతంగా ఉన్న షాపుల వాళ్ళని లేనిపోనిగా రెచ్చగొడతా, ఈ విధంగా చేయడం భయభ్రాంతులను చేస్తే ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు.
ఆల్రెడీ ఇంతకుముందు 4-5 మీదకి గొడవ పోయాడు అబ్బాయి, హనీష్ అనే అబ్బాయి. వాళ్ళ నాన్న మీద గౌరవం అంతా అబ్బాయిని ఎవరు ఏమనకుండా అందరూ కొద్దిగా తగ్గి ఉన్నారు. నిన్న రాత్రి డైరెక్ట్గా ప్రెసిడెంట్ గారి మీదకి ఈ విధంగా అబ్బాయి పోయి ఇలా చేతులు ఇలా అనుకోవటం, మేసాలు తిప్పడం, తొడగొట్టడం, ఇలా చేయటం కరెక్ట్ కాదు. అందుకనంగా ఈ సంఘీభావంగా మేము మధ్యాహ్నం 2 దాకా బంద్ నిర్వహిస్తున్నాం. నా పేరు మణిదీప్ అండి. నేను గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్లో ఒక సభ్యుడిని. మా మీద విపరీతమైన దాడులు, విపరీతమైన ప్రెజర్లు, వాళ్ళే మీదకి వచ్చి వాళ్ళే దాడులు చేసి వాళ్ళే వెళ్ళి స్టేషన్లో కేసులు పెట్టి కొల్లిపల్లి భరత్, కుప్రవరి హరి ఇద్దరు కలిసి వాళ్ళే దాడికి వచ్చి వాళ్ళే కేసులు పెట్టి వాళ్ళే భయభ్రాంతులు చేస్తున్నారు ప్రతి ఒక్కరిని. వాళ్ళే నిన్న రాత్రి కూడా హనీష్, భరత్, హరి గారు ముగ్గురు వచ్చి దాడి చేశారు ఆయన పైన, మళ్ళీ ప్రెసిడెంట్ గారి మీద. అసలు అసోసియేషన్లో ఎవరైతే గొడవలు పెట్టుకోవాలనుకుంటున్నారు, కావాలని ప్రతి నెల ఎవరో ఒకరి చేత గొడవలు పెట్టుకుంటున్నారు. పోయిన నెల ఏమో ఏడుకొండల గారితో గొడవ పెట్టుకున్నారు, అంతకుముందు ఏమో డిఎన్ఆర్ గారి మీద గొడవ పెట్టుకున్నారు. అసలు ఏం చేయాలనుకున్నారో ఏమో తెలియదు. ఇప్పుడు ఎలక్షన్ టైం ఉంది. ఆ ఎలక్షన్ టైం లోపల ఎలక్షన్ పెట్టండి అని అడిగితే ఎవరైనా పెడతారండి? అక్టోబర్ 2 దాకా ఉంది మాకు టైము, ఎలక్షన్ టైము. ఆ ఎలక్షన్ టైం వస్తేనే పెడతాం మేము. ఇప్పుడు వచ్చి మేము గలబా చేసేసి మేము మొగాళ్ళం అది ఇది తొడలు కొడితే ఎవడు పెడితే 40 సంవత్సరాల చరిత్ర మా ఇష్టం, మేము ఎప్పుడు పెట్టాలంటే అప్పుడు పెట్టాలి ఎలక్షన్ అది ఇది అని దుర్భాషలు ఆడుతున్నాడండి. రాత్రి కూడా వచ్చి భయంకరంగా తిడుతున్నాడండి. అసలు ఎవరినని పెద్ద చిన్న ఏం లేదు, ఎవరిని పడితే వాళ్ళని భయంకరంగా తిడుతున్నారు. అసలు కాస్త పోలీసులు కూడా కొంచెం ఎంక్వైరీ చేసి తప్పు ఎవరు వైపు ఉందో చూసి వాళ్ళపైన కేసులు కట్టి మాకు తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం.